తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ అని చెప్పి 42% అంటూ బీసీలకు న్యాయం చేసామంటూ కూడా అందులో ముస్లిం మైనార్టీని తీసుకొచ్చి 10.5% వాళ్ళని రిజర్వేషన్ కలుపుతూ 42% రిజర్వేషన్ చేయాలని చెప్పి రీసెంట్గా ధర్నా చేయడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ నిజంగానే చిత్తశుద్ధి ఉంటే మరి హిందువులలో బీసీలు ఉంటారు, ముస్లింలో బీసీలు ఉంటారు, కానీ మరి ఈడబ్ల్యూఎస్లో వాళ్ళకి రిజర్వేషన్ వర్తిస్తుంది. మరి ఇప్పుడు కూడా బీసీలో వాళ్ళకి రిజర్వేషన్ అంటే గతంలో ఎన్టీ రామారావు 33% రిజర్వేషన్ చేసిండే బీసీల కొరకు. మరి ఈరోజు బీసీల రిజర్వేషన్ తగ్గించి మరి మైనార్టీలకు రిజర్వేషన్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ తురుకోలని వేసి కూసబెట్టడానికి, వాళ్ళని లీడర్లు చేయడానికి ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇకనైనా మానుకొని నిజంగా వాస్తవాలు మేమెంత మా వాటంతా నిజంగా అన్నట్లు కూడా ఎవరి వాటంతా వాళ్ళని తేల్చి ముందు బీసీలకు 56% ఉన్న రిజర్వేషన్ చేస్తారా, లేదా గతంలో ఎన్టీ రామారావు పొడిగి చేసిన 33% రిజర్వేషన్ చేస్తారా చేయండి. అంతేగాని బీసీలను మోసం చేసి మరి తెలంగాణలో కాదు దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ తురుకోలకు ప్రాధాన్యత ఇచ్చి ముస్లింలకు ప్రాధాన్యత ఇచ్చి బీసీలను అలగదొక్కుతున్న కాంగ్రెస్ పార్టీ ఇకనైనా మేల్కొని బీసీలకు తగిన న్యాయం చేయాలని చెప్పి ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నాను, రేవంత్ రెడ్డి. అలాగే మరి బీసీలు హిందువులో బీసీలు ఉన్నప్పుడు, మైనార్టీలో బీసీలు అన్నప్పుడు మరి ఈ ఒక చట్టంలో ఉన్న భూములలో కూడా మరి బీసీలకు కూడా ఆ 33%లో వాళ్ళకి ఆ పర్సెంటేజ్ పంచాలని చెప్పి కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. బాలవర్ధన్ కూడా చర్చలకు వెళ్ళి మీరు ఖచ్చితంగా నిజంగానే మరి మైనార్టీలు బీసీలు అన్నప్పుడు కూడా మరి ఈ బీసీలను కూడా మరి ఒక్స్ బోర్డులో కలిపి వాళ్ళందరూ కూడా వాళ్ళకు ఈ వాటా పంచాలని చెప్పి ప్రధాన డిమాండ్ చేస్తా ఉన్నాను బీజేపీ పార్టీ తరఫున.